హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 ఏళ్ళు పైబడిన వారికండి, అంటే సీనియర్ సిటిజన్లకు ముఖ్య సూచనలండి. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ల సంక్షేమ సంఘం ఏం చెప్తోందంటే, సో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు విశ్రాంతి ఉద్యోగులకు విజ్ఞప్తి అండి. ఏంటంటే, వయసు పెరిగిన కొలది మనందరం శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉండడం సహజమే. అందుకు గాను ప్రతి వృద్ధుడు మరియు వృద్ధురాలు సో ఈ క్రింద జాగ్రత్తలను తీసుకోవడం మంచిదని భావించి మీకు సూచించడం జరిగింది. సో అధ్యయన భావించకండి, అన్యాద భావించకండి. సో దయచేసి వీటిని వేరేలా తీసుకోకండి. సో ఇప్పుడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా టాయిలెట్కి వెళ్ళేటప్పుడు లోపల గడియ అయితే పెట్టుకోకండి. అంటే మీకు ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో అలాంటప్పుడు అయితే పెట్టుకోకండి అని అయితే చెప్తున్నారు, సూచనలు చెప్తున్నారండి ఉద్యోగ సంఘం. ఇక షవర్ కింద స్నానం చేసేటప్పుడు స్టూల్ అయితే ఒకటి వేసుకోండి. ఇక పాశ్చాత్య టాయిలెట్స్లో అంటే వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చునేటప్పుడు గోడను పట్టుకొని లేవండి. ఇక నిద్ర లేచినప్పుడు వెంటనే నడవటానికి ప్రయత్నించకండి, నెమ్మదిగా నడవటానికి ప్రయత్నం చేయండి. తడి లేదా జారుతున్న నేలపై అయితే నడవద్దు. ఇతరులు ఎవరు తోడు లేకుండా ఒంటరిగా వాహనాలు నడిపే ప్రయత్నం చేయకూడదు. ఇంకా డాక్టర్ గారు సూచించిన మేరకు బీపీ షుగర్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఇక సాధ్యమైనంత వరకు షుగర్ వ్యాధి గలవారు తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. ఇక మీరు బ్యాంకు షాపింగ్ వెళ్ళేటప్పుడు మీకు తోడు మీ కుటుంబ సభ్యులను అయితే తీసుకొని వెళ్ళడం మంచిది. మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీకు తెలియని వారిని ఇంట్లోకి రానివ్వకండి. మీరు ఉండే గృహం ముఖద్వారానికి సంబంధించి తాళపు చెవి ఒకటి మీ దగ్గర, మరొకటి మీ కుటుంబ సభ్యుల దగ్గర ఒకటి ఉండేలా చూసుకోండి. అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులను పిలవడానికి ఒక కాలింగ్ బెల్ సూచన అయితే అమర్చుకోండి. మీ మంచానికి దగ్గరలో ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు సాధ్యమైనంత వరకు బాధ్యతల నుంచి బంధాల నుంచి దూరంగా ఉండండి. సో ఇందుకోసం ప్రయత్నం చేయండి. వయసు మీద పడుతున్న కొద్దీ జ్ఞాపక శక్తితో పాటు వినికిడి శక్తి కూడా సన్నగిల్లుతాయి. కాబట్టి ఆర్థికపరమైన లావాదేవీలు మరియు ముఖ్యమైన వాటిని భార్య నెంబర్తో సహా తెలియజేయండి. అంటే నామినీ అనుకోవచ్చండి. సో నామినీగా వైఫ్ని అయితే పెట్టండి. సాధ్యమైనంత వరకు ఇతర వ్యాపకాలతో జోక్యం చేసుకోకండి. అంటే ఏవేవో అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. మనసులో మరోవైపు కదిలేలాగా గ్రంథం పఠనం చేయండి. అంటే ఏవైనా గ్రంథం అంటే ఓం నమ శివాయ లాంటివి పఠనం చేయండి. సంగీతం వినడం మంచిది, అంటే సాంగ్స్. అలాగే ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. గతాన్ని గురించి భవిష్యత్తు గురించి అవసరం అతిగా ఆలోచించకండి. సో వర్తమానంలో ఆనందంగా ఉండటానికి అయితే ప్రయత్నం చేయండి. ఆపద సమయంలో అర్హులైన వారికి చేయగలిగిన మాటల రూపేణ లేదా ధన రూపేణ కానీ సహాయం చేయండి. గతంలో ఎలా ఉన్నా ఈ వయసులో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటూ అందరికీ ప్రేమ పంచుతూ వారి ఆదరణకు పాత్రలు అవ్వండి. ఆదరించే ఆత్మీయులు లేనప్పుడు సురక్షితమైన వృద్ధాశ్రమంలో ఉండటం మంచిదని గమనించండి. ఈ వయసులో అందరితో మంచి సంబంధాలు కలిగి అలాగే మానసిక శాంతితో జీవించడం
జీవనం సాధించడం మంచిది. రోజుకు 30 నిమిషాల నడక, అలాగే ధ్యానం మరియు యోగా చేయటం ప్రయత్నం చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, దూర ప్రయాణాలకు అంటే మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ వద్ద బీపీ, షుగర్, తలనొప్పి, జ్వరం, దగ్గు, ఆయాసం, గుండెపోటు మొదలగు వ్యాధులకు సంబంధించి అంటే మీకు ఏవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయో వాటికి ఉపశమనం పొందేందుకు తగిన మాత్రలను అయితే వైద్యుని సలహాతో ఉంచుకోండి మీ వద్ద. ప్రతిరోజు ఉదయాన్నే భగవంతుడిని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి. తీపి పానీయాలు, పదార్థాలకు దూరంగా ఉండండి. మీ దినచర్యలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోండి. ఇక బయటకు వచ్చి ఉదయం కానీ సాయంత్రం కానీ సూర్యకాంతిలో కనీసం 5 నిమిషాలన్నా గడపడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు అయితే నిద్రపోకూడదు. మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. సో నో ఆల్కహాలిక్. ఇక తరచూ వైద్య పరీక్షలు అయితే చేయించుకోవడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. సో దీని ద్వారా మరింత మంది వృద్ధులు తెలుసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. ఇప్పుడే అయిపోలేదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 60 ఏళ్ళు అంటే 60 ఏళ్ళకి ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? సో వృద్ధునిగానే కనిపిస్తాడట. అదే ఇద్దరు ఉంటే 30 ఏళ్ళ వయసు వాళ్ళు కనిపిస్తారంట. అదే ముగ్గురు కనుక ఉన్నట్లయితే 60 ఏళ్ళ వయసు గలవారు 20 ఏళ్ళ యవ్వనవంతులుగా కనిపిస్తారట. అదే 60 ఏళ్ళ వృద్ధులు కలిస్తే వారు స్కూల్కి వెళ్ళే పిల్లల వల్లే కనిపిస్తారు. సో ఇది వాస్తవం అండి. సో అందుకే ప్రతి ఒక్కరూ కూడా మీ స్నేహితులని మర్చిపోకుండా నిత్యం కలుస్తూ ఉండండి. సో వృద్ధాప్యంలో ఛాయలు అసలు కనిపించవట. వృద్ధాప్య ఛాయలు మీ వద్ద అయితే కనిపించవు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో వీళ్ళ మాదిరిగా హ్యాపీగా ఒక ఇద్దరు పెన్షనర్లు కలిస్తే 30 ఏళ్ళ యవ్వన కుర్రాళ్ళలాగా అయితే అయిపోతారు. సో స్నేహితులను అయితే మర్చిపోవద్దు, కలవడం అనైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో ఎవరు ఎక్కడ శాశ్వతం కాదు కాబట్టి ఈ విధంగా అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ వీడియో వర్త్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.